హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది కరెన్సీ నగర్లో ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది కమ్యూనిటీలో ఫ్లాట్ అనమాట. ఈచ్ ఫ్లోరు 4 త్రిబుల్ బెడ్రూమ్స్ వస్తాయి విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. ఇదైతే 1900 ఎస్ఎఫ్టీ అనమాట. టోటల్ వచ్చేసి 1900 ఎస్ఎఫ్టీ. ప్లింత్ వచ్చేసేపాటికి 1600 ఎస్ఎఫ్టీ వస్తుంది. 1600 ప్లింత్ వస్తుంది అనమాట. విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. అండ్ రోడ్ వైపు ఫ్లాట్, ఇది మెయిన్ రోడ్ వైపు ఫ్లాటు. ఇదంతా కారిడార్ అనమాట. 10 ఫీట్ కారిడార్ ఇచ్చారు. ఫ్లాట్కి మధ్య గ్యాప్. ఫ్లాట్ ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. ఫుల్లీ కబోర్డ్స్ చేసి ఉంది. ఇదంతా మనకి మెయిన్ హాల్ వస్తుంది. చూసారు కదా, ఇదంతా మనకి మెయిన్ హాల్ వస్తుంది అనమాట. ఇదైతే రీసేల్ ఫ్లాట్ అండి, కొత్తది కాదు, రీసేల్ ఫ్లాటు. 8 years అవుతుంది. ఫ్లాట్ అయితే 8 years అవుతుంది. డీటెయిల్స్ చూసుకుంటే 1900 ఎస్ఎఫ్టీ, 1600 ప్లింత్ వస్తుంది. 68 గజాలు అయితే సైట్ వస్తుంది. అన్డివైడెడ్ షేర్ 68 విత్ కబోర్డ్స్, సింగిల్ కార్ పార్కింగ్ అండ్ 2-wheeler పార్కింగ్ ఉంది. ఫ్లాట్ అయితే 8 years అవుతుంది. ఇది రోడ్డు వైపు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. ఇప్పుడు నేను చూపించేది ఇది 5వ ఫ్లోర్లో ఉంది, 5th ఫ్లోర్ అనమాట. టాప్ ఫ్లోర్లో ఉంది ఫ్లాట్ అయితే. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా అవుతుంది. ఫ్లాట్ అయితే యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేస్తారు. రీసేల్ ఫ్లాట్ అనమాట. ఇది కరెన్సీ నగర్లో రీసేల్ ఫ్లాట్. కరెన్సీ నగర్ మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఫ్లాట్ అయితే, లోపలికి కూడా కాదు. అండ్ స్పేషియస్గా ఉంది ఫ్లాట్ అయితే. స్పేషియస్గా ఉంది. 1600 ప్లింత్ వచ్చినా కానీ స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసేపటికి కిచెన్ అనమాట. దానికి మనకి సపరేట్ పార్టీషన్ డోర్స్ ఇచ్చారు. బాగుంది ఫ్లాట్ అయితే, నీట్గా. అండ్ వాష్ ఏరియాకి అక్కడికక్కడే గ్రిల్స్ కూడా ఇచ్చేసారు. అది కిచెను. ఓకే, అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇదంతా డైనింగ్ ఏరియా. అండ్ మీకు హాల్కి డైనింగ్ ఏరియా కూడా పార్టీషన్ చేసేసారన్నమాట. విత్ పార్టీషన్ చేసేసారు. గ్లాస్ డోర్ అయితే పెట్టారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇదండి. 3x3 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా ఉంది. ఎక్కడెక్కడ కబోర్డ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట. అండ్ విత్ అటాచ్డ్ టాయిలెట్తో ఉంది మాస్టర్ బెడ్రూమ్ అయితే. విత్ అటాచ్డ్ టాయిలెట్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒక టాయిలెట్. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. కబోర్డ్స్ కూడా బాగానే ఉన్నాయి, ఎక్కడ కూడా పోలేదు. ఫ్లాట్ అయితే 7 years అవుతుంది ఫ్లాటు. దీని ప్రైస్ వచ్చేసేపాటికి 95 lakhs పడుతుంది అనమాట. విత్ నెగోషియేషన్ ఉంటుంది. 95 lakhs విత్ కబోర్డ్స్తో కలిపి 95 lakhs. ఓకే, ఇదంతా వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అవుద్ది. సెకండ్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ టాయిలెట్ ఉంది అండ్ ఫుల్లీ కబోర్డ్స్తో ఉంది. ఇది కమ్యూనిటీలో ఉంటుందన్నమాట. కమ్యూనిటీలో ఉంటుంది. అండ్ థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి ఇది. దీనికి కూడా అటాచ్డ్ ఇచ్చాడు. అండ్ రోడ్ వైపు బాల్కనీ వస్తుంది. థర్డ్ బెడ్రూమ్కి అయితే ఇది రోడ్ వైపు బాల్కనీ అన్నమాట. రోడ్ వైపు బాల్కనీ ఇదంతా. ఓకే, ఫ్లోర్ అయితే 5th ఫ్లోరు. 95 lakhs పడుతుంది ప్రైస్ అయితే. రోడ్ వైపు బాల్కనీతో ఉంది. అండ్ ఇది కూడా అటాచ్డ్ టాయిలెట్తో ఉంది. బాత్రూమ్స్ కూడా చక్కగా నీట్గా ఉన్నాయండి. 7 years అయినా కానీ బాత్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. 1900 ఎస్ఎఫ్టీ, 1600 ప్లింత్ వస్తుంది. 68 గజాలు అయితే అన్డివైడెడ్ షేరు విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. ఫ్లోర్ వచ్చేసేపాటికి 5వ ఫ్లోరు ఈస్ట్ ఫేసింగ్ అనమాట. అండ్ చక్కగా స్పేషియస్గా ఉంది ఫ్లాట్ అయితే. అండ్ వెల్ మెయింటైన్డ్ ఫ్లాటు. ఇది కమ్యూనిటీ మోడల్లో ఉండే అపార్ట్మెంట్ అనమాట.
అండ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉన్నాయి. టోటల్గా ఇవి 3 టవర్స్ వస్తాయి అన్నమాట. ఇది సో ఓవరాల్గా ఇది. అండ్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఈ బడ్జెట్లో చూసేవాళ్ళు, రీసేల్ అయినా పర్లేదు అనుకునేవాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ప్రైస్ కూడా 95 లక్షలు చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ప్రైసు. సో ఓవరాల్గా ఇది ఫ్లాట్ అయితే. థ్యాంక్ యూ.